హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గారెలు స్మూత్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఒక 2 గ్లాసులు మినపగుండ్లు తీసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకొని మినపగుండ్లోనే ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు పచ్చిపప్పు అంటే పచ్చెనపప్పు అంటారు కదా, అవి వేసుకొని నానబెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. గార స్మూత్గా కూడా ఉంటుంది. అవి గ్రైండర్లో వేసుకుంటున్నాం. ఫస్ట్ మనం గ్రైండర్లో వేసుకునేటప్పుడు కొంచెమే వాటర్ వేసుకొని గ్రైండర్ వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. దాంట్లో కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి. ఇవన్నీ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ మనం గారపిండి వేసుకున్నాం కదా, దాంట్లో వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. చిన్న కరివేపాకు ముక్కలు చిన్న వేసుకుంటే, కొత్తిమీర అయినా ఏవైనా చిన్న ముక్కలు వేసుకుంటే బాగా గార కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. జీలకర్ర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పిండి మనకి గట్టిగా ఉందని ఎలా తెలుస్తుందంటే, ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం తీసుకొని ఆ వాటర్లో వేసుకున్నామంటే ఆ పిండి అనేది పైకి తేలుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా గార పిండి మెదిగినట్టు. ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద వాటర్ ఇలా అలా అనేసి ఉండ తీసుకొని ఒత్తేసి నూనెలో వేసేయడమే. చాలా సింపుల్గా టేస్ట్గా కుదురుతుంది. చేతుల మీదైనా అరిటాకు మీదైనా ఎలా అయినా సింపుల్గా చేసేసుకోవచ్చు. గారపిండి గట్టిగా ఉంటే, అదే కనుక కొంచెం లూజ్ అయింది అంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకొని వేసుకున్నా కానీ గారెలు క్రిస్పీగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. కానీ పాతకాలంలో పద్ధతి ఎట్లా అంటే, గ్రైండర్లు కాకుండా రోట్లో నూరేవాళ్ళు. అవి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు అందరూ గ్రైండర్